సమాజంలో వింత వింత మనుషులు, వేగవంతమైన ప్రయాణాలు, అంతులేని అనుబంధాలు, పెరుగని ఆలోచనలు, ఊహించరాని వాస్తవాలు, ఊహకందని కోరికలు. సమాజంలో మనం ఏదైనా సాధించిన వాడి గురించే మాట్లాడతాం. అదే వీళ్ళే మళ్ళీ ఓడిపోతే వాళ్ళనే ఎత్తి పొడుస్తాం. ఇలాంటి ఒక మోసపూరిత స్వార్థభరిత సమాజంలో ఒక అమాయకుడు, కల్లా కపటం లేని వ్యక్తి ఉంటే ఎలా బతకగలడు? చూద్దాం పదండి. తొలి అడుగైనా పడలేదే, అలిసిందా నా పయనం, ఇంకా మొదలైనా కాలేదే, ముగిసిందా పోరాటం, లేనే లేదా నా కోసం మనసారా ప్రేమించలేని కన్నవారు, మనసులో ఉంచలేనన్న ప్రేమికురాలు, మానవత్వం మరిచిన మహనీయులు, సమతూగనివని స్నేహితులు, సహకరించని సహచరులు, కనరానుగా నాకే నేను దారిని చూపే ప్రతిదీపం మంటైపో. వీళ్ళందరూ నా మరణంతోనైనా మారుతారా? ఏంటి బాస్, ఇక్కడ లోతు తక్కువనట్టుంది, ఆ పైనుంచి దూకలేకపోయావా? ఏంటి బాస్, నా చావంటే నీకు నవ్వొస్తుందా? నీ చావు కాదు బాస్, అసలు నాకు చావంటేనే నవ్వొస్తుంది. ఎవరు ఊరికే చావరు బాస్, చావు దాకా వచ్చారంటే బ్రతికే అవకాశం లేకని ఇక్కడి వరకు వస్తారు. అసలు ఏంటి బాస్ నీ ప్రాబ్లం? వదిలేయండి బాస్. బాస్, మా అమ్మ చిన్నప్పుడు నాకెప్పుడూ చెప్తుండేది, బాధలో ఎవరైనా ఉంటే చెప్పుకుంటే తగ్గిపోద్దని. ప్రాక్టికల్గా నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఒకసారి ట్రై చేద్దాం. పర్లేదు బాస్, ఒకసారి ట్రై చేద్దాం పదా. ఇప్పుడు చెప్పు బాస్, ఏంటి నీ ప్రాబ్లం? నేను ఒక లూజర్ని. Nowhere to go, he's a loser. Oh, heaven help the loser. Sitting all alone and all by himself. He's got nowhere to go and nobody's help. ఎరా విజయ్, ఎప్పుడురా ఎంతసేపు చెప్పినా లేవవు పెట్టావు, ఎప్పుడురా లేచేది? ఇంకా జన్మలో చేసుకున్న పాపం Running, oh, falling danger.
చేసుకున్న పాపం రా దేవుడా, నాకు ఇలాంటి కొడుకునిచ్చా. అరే గాడిదా, ఇకనైనా లేచి కాలేజీకి వెళ్ళి ఈ సంవత్సరమైనా పాస్ అవరా. నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్, నేను పుట్టాను లోకం పోరా పోరా ఎదవా, నా కడుపున నువ్వు చెడబుట్టావు. నువ్వు చదువుతావా లేదా? అరే సిగరెట్ ఉందారా? లేదు బే. అరే సిగరెట్ ఉందారా? లేదురా. సిగరెట్ ఉందారా? సిగరెట్ ఉంది రోయ్. ఇండి కూడా ఇస్తలేవు కదా. అరే వీంతో రోజు బాధ అవుతుందిరా. ఇది తీసుకోరా. అరే అరే అని చూడరా. అరే హిప్ హాప్ సాంగ్ వింటుండు కావచ్చురా. పాపంగా కడవ మీద కడవ పెట్టి కదిలించేనమ్మా. సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. అరే ఈ రోజుల్లో అమ్మాయిలు పట్టడం చాలా ఈజీరా బాయ్. అవునరా, నిన్ననే పోరింగ్ పడేసినారా. సూపర్ ఉందిరా. అన్నీ అయిపోయినాయి, పడేసిన ఈజీగా. ఇది అన్ని ఉత్తేయరా. ఏంది? అరే కూల్ మామా, కూల్ మామా, కూల్. ఎందుకు బట్టలు చెప్పుకుంటున్నారా? కూల్ మామా. ఇప్పుడు ఫోన్ చేయాలన్నారా? చేయరా, చేయాలన్నా. లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వినిపిస్తా చూడరా. हेलो, कौन बात कर रहे हैं? अरे वाला ये फोन लिफ्ट से अरे फोन कर चेरा नहीं अपा. अरे అరే వాణ్ణి చూడు, వాడు కూడా డేమో. అరే నేను వాన్ లెక్క కాదురా. ఇప్పుడు మా పోరికి ఫోన్ చేస్తా, మాట్లాడరా, నీకు ఇస్తారా? నాని బంగారం, మా ఫ్రెండ్ మాట్లాడతారట, ఒకసారి మాట్లాడు. మాట్లాడు. హలో, ఏమైందిరా? మా పోరి వాళ్ళ ఫోన్ ఎత్తిండు, చేసిండ్రా. అరే విజయ్ ఇట్లారా. వాడెందుకు పిలుస్తున్నావురా? బుగ్గ మరకా లాటరీ గాడిని. ఏమైతుందిరా? వాడెందుకు పిలుస్తున్నావురా? డబ్బగాడిని. వాడు మనతో సిగరెట్ తాగుతాడా? మందు కొడతాడా?
సినిమాకి వస్తాడా పబ్బుకి వస్తాడా వాడిని తీసుకున్నారు లాటరీ అండి బుగ్గా అని మరి ఏంట్రా ఏ పోరా అవులే జఫాగా పోరా పో ఏ డఫాగా పో అరే కిరణ్ ఏ నీకు రోజు అదే పని కాదురా. అరే అది ఏందిరా ఏమో రా బాయ్, పొద్దు నుంచి అదే పట్టుకున్నాడు. అమ్మ నా లాలీపాప్ నాకు కావాలి లాలీపాప్. అరే ఇది ఇంపార్టెంట్ రా. కాదురా, ఇది ఇంపార్టెంట్ రా. కాదు, ఇదే లాస్ట్ ఇయర్ మనకు క్వశ్చన్ పేపర్లో అడిగారు రా. ఇది కాదురా, అది ఇంపార్టెంట్. ఏది మేము కూడా పాస్ అవడం నీకు ఇష్టం లేదా? అదేంట్రా 6 సంవత్సరాల నుంచి చదువుతున్నావు, ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అయినావరా? నువ్వు మాకు చెప్తున్నావు అయినావరా? ఈ బుగ్గగారు కూడా మనకి చెప్తాడు అయినరా. హైపర్ టెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ బీపీ. మే ఐ గెట్ ఇన్ సార్? వాట్ టైం ఎంత అయింది? గో. వెనకెళ్ళు చల్. Drugs used in hypertension, ACE inhibitor. ఏయ్, ఏం ఆలోచిస్తున్నావురా? సార్ అది కాదు. ఏది కాదురా? నువ్వు పంటకు పెట్టిన చీడపురుగు లాంటివిరా. ఆ చీడైనా ఏదో మందుకు లొంగుతుంది గాని ఏ మందుకు లొంగని నీ జీవితం దేనికిరా? యూ గెట్ అవుట్ రాస్కెల్. సార్ గెట్ అవుట్. ప్రేయసి కాబు నేస్తం కాబు గుండెల్లో నిండున్నావు. హలో. హలో, ఎక్కడున్నావురా? నేను కాలేజీలో ఉన్నా. అవునా, సరే సరే, నేను గండిపేట దగ్గర వచ్చాయి. సరే, ఇప్పుడే వస్తున్నా. హాయ్, ఏంటి సడన్ గా కాల్ చేసి రమ్మన్నావు? ఈసారైనా ఎగ్జామ్స్ బాగా రాసావా? ఏమో. నువ్వు మారావా? మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అదేంటి, ఐపీఎల్ మ్యాచెస్ మొన్ననేగా అయిపోయినాయి. మెంటల్ పోరా, నువ్వు మారవు. గాయు ప్లీజ్. గాయు ఏకాకై పిలుచున్న పిలవొద్దే గుమ్మపు సేవ మల్లే ఎగిలానే కలవొద్దే దూరం పో కనుమంత పెనుమంట రగిలింద చెలియా పో నే పోయే క్షణమైన నన్నొదిలే గుమ్మపో కలవొద్దే గుమ్మపో వెదకొద్దే గుమ్మపో ఇది ఆట మొదలైతే నన్ను వీడి గుమ్మపో. దీనికేనా
జీవితంలో ఓడిపోయిన వాడు ఎవడైనా చావడానికి ఎక్కడ సౌకర్యంగా ఉందని వెబ్సైట్లో సెర్చ్ చేస్తున్నారే గాని అదే వెబ్సైట్లో జీవితంలో ఓడిపోయి గెలిచిన వాడి జీవిత చరిత్ర చదవాలని ఆలోచన రాదింట్రా మీకు? వదిలేయండి బాస్, ప్లీజ్ లివ్ ఇట్. రేయ్, చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అలాగని నిన్నెవరూ ప్రెసిడెంట్ అవ్వమనట్లేదు. కానీ మీ తండ్రి నేను చెప్పులు కుట్టుకునే పొజిషన్లో ఉంచలేదన్నది మాత్రం గుర్తుంచుకో. వదిలేయండి బాస్, నేనేమీ చేయలేను. నాకేదీ చేత కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఛట్! ఇంత చెప్పినా నీకు అర్థం కావట్లేదా? సరే, ఒక 10 minutes నాతో స్పెండ్ చేయి. ఆ తర్వాత సూసైడ్ చేసుకోవాలనిపిస్తే చేసుకో. పద బాస్. ఒకసారి వాళ్ళని చూడరా ఎంతగా బాధపడుతున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా నీలాగే బీటెక్ కంప్లీట్ చేశాడు. మంచి జాబ్ కూడా వచ్చింది. చిన్న చిన్న కారణాల వల్ల సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకి దిక్కెవర్రా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరి అమ్మాయి? నేను ప్రేమించిన అమ్మాయి. రేయ్, ఈ అమ్మాయి నీకు పరిచయమై 2 లేదా 3 సంవత్సరాలు అయి ఉంటుంది. 2-3 సంవత్సరాలు ప్రేమించిన అమ్మాయి ఫోటో చించేస్తేనే నువ్వు ఇంత బాధపడుతున్నావు. అదే 9 నెలలు మోసి కని 20 సంవత్సరాలు పెంచుకుందే ఈ శరీరాన్ని నీ తల్లి. మరి ఈ శరీరాన్ని చించేస్తానంటున్నావు, ఆ తల్లెంత బాధపడాలరా? ఒకసారి అటు చూడరా. కడతేరే వరకు కలిసుంటాడనుకున్న కొడుక్కి కొరిగి పెట్టి జీవోత్సవంలో పడి ఉన్న ఆ తండ్రిని చూడరా. ఇలాంటి స్థితిలోక నీ తండ్రిని నువ్వు నెట్టేది. బాస్, నేను ఒక లూజర్ని అనుకున్నానే తప్ప ఎప్పుడు ఒక విన్నర్ అవడానికి ట్రై చేయలేదు. నాకు బ్రతకాలని హోప్నిచ్చారు. నేను ఒక విన్నర్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తా. చాలా థ్యాంక్స్ బాస్. థ్యాంక్ యూ బాస్. ఆల్ ది బెస్ట్. అరే, నువ్వు ఓడిపోతున్నావురా అని అందరూ అంటుంటే కన్నీళ్ళని కడవులు కొద్దీ తాగానే తప్ప విజయంతో వచ్చే చెమట నీటి చుక్క రుచిని కూడా చూడలేకపోయానే. ప్రేమిస్తున్నాను అని గుండెల్లో గుడి కట్టుకున్నానే, కానీ ఆ గుడిని కాపాడుకునే శక్తి ఈ గుడ్డెకు లేదని తెలుసుకోలేకపోయానే. చీడపురుగురా అని అందరూ తిడుతుంటే చింతించిపోయానే, కాని నా జీవితానికి వెలుగునిచ్చే చిరు దివ్వెనైనా వెలిగించడానికి ప్రయత్నించలేకపోయానే. నేను నిజంగా లూజర్ని. హలో అమ్మా, నాకు జాబ్ వచ్చింది. నాకు ఈ జాబ్ రావడానికి కారణం ఒక అతను. తను ఎక్కడుంటాడో తెలియదు, కానీ తను ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళి కనుక్కుంటా. ఎవరు బాబు మీరు? ఆంటీ, ఒక అతను నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమో బాబు, నాకు తెలీదు. ఓ, ఆంటీ చూడలేదు కదా. ఆంటీ, నేను ఒక లూజర్ని, ఏదీ చేత కాని వాడిని. ఎన్నో అపజయాల తర్వాత వచ్చిన విజయం మీ వల్ల వచ్చింది.
మీరు అవకాశం ఇస్తే మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా చూసుకోవాలనుకుంటున్నాను. ఎలాగో మీ అబ్బాయి లేడు కదా నువ్వేం ఆంటీ. మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బాబు. కూర్చో. ఆంటీ ఇతనే మా అబ్బాయి. అదేంటి ఆంటీ, ఇతను ఇప్పుడు చనిపోయాడు? 1 year. లేదంటీ, 6 months బ్యాక్ నేను సూసైడ్ చేసుకోబోతుంటే నన్ను ఆపింది ఇతనే. ఏమో బాబు నాకు తెలియదు, పొరపడుతున్నా. ఒక ఆత్మ చెప్తే తప్ప నా అంతరాత్మకు అర్థమవ్వలేదు సూసైడ్ నేరం అని. నేను నిజంగా లూజర్ని. ప్రపంచంలో నాలా చాలా మంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఆపలేకపోయినా కొందరినైనా ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉంటా. ఈ లైఫ్ నాకు వద్దు. నాకెందుకు ఇలా జరుగుతుంది? ఇంకొకటి, మీరు ఎవరినైనా చూసినప్పుడు వాడికి ఏదీ చేత కాదని మీకు అనిపిస్తే, మీకు చేతనైతే చేతనైన సాయం వాడికి చేయండి. కానీ వాడిని హేళన చేసి ఎప్పటికీ చేతకాని వాడిలా మాత్రం తయారు చేయకండి. The Purcell is a loser. He's lucky he's a loser.